చేపల నల్లమ్మ. ఈ కథను రచించిన వారు శ్రీ బాలి గారు. ఆమె పేరే చేపల నల్లమ్మ. నల్లమ్మ అంటారు గాని అంత నల్లగా ఏమీ ఉండదు. చామన ఛాయ. భర్త కొడుకు వేటకెళ్ళి చేపలు తెస్తే నల్లమ్మ వాటిని బుట్టలో నింపుకుని తీసుకొచ్చి వీధుల్లో అమ్ముతుంది. ఎన్నో పోషకాహార విలువలుండే చేపలమ్మే నల్లమ్మ దగ్గర అలవాటుగా చేపలు కొంటాడతను. అతని బోణి మంచిదని ఆమె నమ్మకం. చిరాకు పడినా గాని నల్లమ్మ అంటే అతడికి జాలి. కారణం ఆమె దొడ్డ మనసే. ఆమె మనసు ఎలాంటిదంటే వీధి గేటులో ఓ పక్క గుబురుగా పెరిగి అంతో ఇంతో నీడనిస్తున్న నైట్ క్వీన్ మొక్క నీడలో కూర్చుని ఉంది నల్లమ్మ. లేదా చేపల నల్లమ్మ అని అందరూ పిలుచుకునే చేపల నల్లమ్మ. నల్లమ్మ అనే పేరే గాని నల్లగా ఉండదు. చామన ఛాయతో తీపి కళ్ళు, కొంచెం గుగ్గిపళ్ళు, తిన్నగా చూడకుండా మెడ కొంచెం ఓ పక్కగా పెట్టి తమాషాగా చూస్తుంది. తను రెండో భార్యట. నా అప్పే నాకు సవితి అంటే మా పెద్దమ్మ కూతురే. వాళ్ళిద్దరికీ పెళ్ళయి 6 ఏళ్లు గడిచినా పిల్లలు లేరు. మా బావ మంచోడే గాని తాగితే ఆడంత సెడ్డోడు లేడు. నాను మళ్ళీ పెళ్లాడతాను, నువ్వు గొడ్డుమోతు దానివి అని పెద్దమ్మ కూతురిని తన్నేసేవాడు. అది చూసి నువ్వు ఇంత కూడు నాకెప్పుడూ ఎట్టలేదు. నేను ఇన్నేళ్లు చేపలమ్ముకునే నీ పక్కన బతికాను. అసలు గొడ్డుమోతు ఎదవి నువ్వే. నా బతుకు నాను బతుకుతాను. ఈ లోకంలో ఇంత కూడే నాకు దొరకదా అని ఆడికి రామ్ చెప్పేసింది. వారం 10 రోజులు గడిచిందో లేదో మా ఇంటికి రావడం మొదలెట్టాడు. మా నాన్న నా చిన్నప్పుడే చచ్చిపోవడం వల్ల మా అమ్మకు నా పెళ్లి గురించి బెంగగా ఉండేది. ఈ బావగాడు ఆ కబురు ఈ కబురు చెప్పి మా అమ్మను నింపాదిగా బుట్టలోకి దింపాడు. ఎంతైనా మా బావే కదా అని నేను ఆడు మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఆడి పక్కనే కూర్చునేదాన్ని. ఇక నాను తాగనంటే తాగనప్ప. బుద్ధొచ్చింది. సిలకలా ఉంటాది మీ అమ్మన్న నల్లమ్మ. ఈ 10 రూపాయలు ఖర్చు పెట్టుకోయే అని దాని చేతిలో 10 రూపాయల కాగితం పెట్టామనుకో, రూపాయే ఖర్చెట్టుకుని మిగిలిన 9 రూపాయలు తిరిగి మన చేతిలోనే పెట్టుద్ది. నాకేం ఖర్చు అని అంత పొందికైందప్ప నీ కూతురు అని నన్ను పొగిడేసివోడు. మా అమ్మ పొంగిపోయేది. ఆడి మాటలకు నాకు సంతోషమేసేదనుకోండి. సిగ్గుతో మెలికలు తిరిగిపోయేదాన్ని. గట్టిగా 3 నెలలు అవ్వనే లేదు ఆడితో నాకు పెళ్ళైపోయింది. మీరు నమ్మరు గాని సారు, ఆ సంవత్సరం నన్ను కాలు నేల మీద పెట్టనివ్వలేదు. సిలకను చూసినట్టు చూసుకున్నాడు. చేపలమ్మిన డబ్బులన్నీ నా చేతుల్లోనే పోసేవాడు. తిండికేటి బట్టకేటి దేనికి నోటు లేదు. ఇంతలో సంక్రమణం రోజొచ్చింది. ఊళ్ళో పండుగ. ఈ ఒక్కసారే 4 సుక్కలే వేసుకొస్తానప్పా అన్నాడు మా అమ్మతో. మా అమ్మ నవ్వేసింది. పూటుగా తాగొచ్చాడు ఇంటికి. వాకిట్లో పడ్డవోడు 2 రోజులు లెగలేదు. నేను నవ్వాను. మరి నువ్వు పోతావా రాబ్రామ్ చెప్పి అన్నాను. నీదండి, ఆడు తాగకపోతే ఎంత మంచోడో తెలుసా అండి, ప్రాణం పెడతాడు అంది తలలోని మందార పువ్వు సర్దుకుంటూ. తలలోని మందార పువ్వు రంగులోనే నుదుట పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుంది. చేపల్ని బుట్ట మీద పేర్చుతూ ఇంకా చెబుతోంది. మా ఇంటి ముందర ఖాళీ స్థలం ఉందిలేండి. ఓ పక్కన కొబ్బరి చెట్టు, చుట్టూ తాటాకుదడి. కొబ్బరి చెట్టు పక్కనే బాగుంటాదనిపించి అల్లా బాపనమ్మ గోరిచ్చిన మందార మొక్కను ఇది సస్తాది గాని బతుకుతాదా అనుకుంటానే నాటానండి. ఎప్పుడైనా చేపలు కడిగిన నీళ్లు మొక్క మొదట్లో పోసేదానండి. మీరు నమ్మరు గాని సారు, 2 నెలలు అవ్వనే లేదు. పూత పట్టి పూలు పూయడం మొదలెట్టింది. ఈ మాట ఆ బాపనమ్మ గారికి చెప్పావా? అసలు ఆమె నీకు ఎలా పరిచయమైంది అని అడిగా. నల్లమ్మ చిన్నగా నవ్వింది. ఇక్కడకు రావాలంటే ఆ అమ్మగారింటి ముందరే సిటీ బస్సులు ఆగుతాయి. 10వ నెంబర్ ఎక్కితే ఇక్కడికి వస్తాం. చెప్పానులేండి, చేపలు కడిగిన నీళ్లు వస్తే ఇంతింత పూలు పూస్తాయని చెప్పాను. ఆ అమ్మ గబుక్కుమన ముక్కు మూసుకుంది. తిరిగి నల్లమ్మే అంది. ఆ చెట్టు పువ్వేనండి ఇది ఉదయాన్నే తానమాడేసి అప్పన్నబాబు పటం ముందు పువ్వు పెట్టి దండం పెట్టుకుంటానా, ఇంతలో కోడలు టీ చేసి వేడివేడిగా తెస్తాదండి. ఏమిటి, నీ కోడలుందా అన్నాను ఆశ్చర్యంగా. ఉంది బాబు, పెళ్ళైన 2వ ఏడాదికే ఈ కొడుకుని కని నా మొగుడు చేతిలో పెట్టాను. ఆడు నా పురిటి మంచం చుట్టూ తిరిగి పిల్లాడి కాలుని చేతిని ముద్దెట్టుకుని నాకు కొత్త కోక కొన్నాడు. ఆ 3వ రోజుని మళ్ళీ పూటుగా తాగొచ్చాడు.
మా అమ్మ గట్టిగా అడిగితే ఇదంతా సంతోషం కోసం అన్నాడు అని చెబుతూ, ఏటి చేస్తాం సారు, ఆడి బుద్ధే అంతా అని గొణుక్కుంది. తిరిగి అన్నది, ఉంది బాబు, కోడలుంది, ఈ మధ్యనే పెళ్లి చేశాను. ఈడు సిన్నోడే అనుకోండి, ఇంకా గట్టిగా మీసకట్టే రానేదు. ఆ కోడలు సిన్నదే, దగ్గరొళ్ళగుంటే దానికి తల్లి లేదు, ఉన్న తండ్రి తాగుబోతుగాడే. ఎవరో ఒకళ్ళం కడుపులో పెట్టుకోవాలి కదా సారు. మా ఆయన, మా అబ్బాయి, 2-3 జట్టుగోళ్ళున్నారులేండి. వీళ్ళందరూ సెపరేటుగా సముద్రంలోకి పోతారు. వాళ్ళేమన్నా చేపలు తెస్తే మా వాట చేపలు ఇదిగో ఈ బుట్టలో సర్దుకుని ఇటొస్తాను అంది. అయితే నీ పనే బాగుందన్నమాట. వాళ్ళు చేపలు తేవడం, నీవు అమ్మేయడం, రోజూ డబ్బులే. నవ్వాను. ఏం డబ్బులు సారు, రోజు చేపలు వల్లో పడవు, అంతా మన అదృష్టం. 2 రోజులు గంజినీళ్లతో ఆ సముద్రం మీదే ఉండిపోతారు. పోనీ 4 డబ్బులు వస్తాయా దాచుకుందామనుకుంటే మా అబ్బాయి తాగడు గాని నా మొగుడు మాత్రం తాగేసి రచ్చరచ్చ చేసేస్తాడు. ఆ కబుర్లు, ఆమె జీవితం గురించి ఇదే వినటం నాకు తమాషాగా ఉంది. అలా రచ్చ చేసేడే అనుకోండి సారు, మరో వారం రోజుల దాకా వేటకెళ్ళడు. అక్కడ నొప్పంటాడు, ఇక్కడ నొప్పంటాడు, తలనొప్పి అంటాడు. అలా అయితే ఇల్లు ఎలా గడుస్తుంది సారు? కొడుకు చూస్తే చిన్నోడు, రూపాయి కావాలన్నా ఆడి ముందు చేయి చాపవలసి వస్తోంది. బుట్ట మీద సిల్వర్ పళ్ళెంలో అప్పటికే చేపలు పేర్చింది. ఇప్పుడు ఆ చేపలు నేను కొనాలన్నమాట. కొనగలను, శుభ్రం చేయించగలను. కానీ మా వంటామి రాజమ్మగారు వచ్చేదాకా ఫ్రిడ్జ్లో ఉంచవలసిందే. జరీ పువ్వులు కుట్టిన లేత నీలం రంగు చీరలో ఒద్దికగా కూర్చొని బుట్ట సర్దుకుంటోంది నల్లమ్మ. ఆ చీరకు అక్కడక్కడ చిరుగులున్నాయి. ఎవరో ఇచ్చినదై ఉంటుంది. నడుము దగ్గర డబ్బులు దాచుకున్న చిక్కం కనిపిస్తోంది. మనిషి పుష్టిగా, ఆరోగ్యంగానే ఉంది. ఈమె వయసులో ఉన్నప్పుడు ఇంకెంత బలంగా, ఆరోగ్యంగా ఉండేదో. దగ్గర మార్గంలో మా ఇంటికి రావాలంటే జాలరిపేట దాటి రావాల్సిందే. అక్కడి మగవారిని, ఆడవారిని గమనిస్తే వాళ్ళు తినే ఆహారం గొప్పదై ఉండకపోవచ్చు. రాగులు, కొర్రలు, జొన్న పిండి వంటి పదార్థాలతో చేపలతో చేసిన కూరలు, పులుసులు అంతే. కానీ సగటున గమనిస్తే స్త్రీలందరూ ఎత్తులో 5 అడుగుల 5 అంగుళాల పైమాటే. పైగా శ్రమతో కూడిన శరీరాలు వాళ్లవి. పురుషులు ఎత్తైన వారే, అయితే తాగుడు వంటి వ్యసనాలకు అలవాటు పడి ఆ శరీరాలు వడలిపోయి ఉండవచ్చు. జన్యుపరంగా ఆ విగ్రహపుష్టి ఎలా వచ్చింది వీరిలో? నా ఆలోచనలు ఎటో ఉన్నాయి. ఎప్పటినుంచో కలకత్తా రమ్మనమని పిలుస్తున్నారు రాంబాబు, సుందరి దంపతులు. గత 30 సంవత్సరాల నుండి రాంబాబు తండ్రిగారు రైల్వేలో పనిచేయటం వల్ల అక్కడే సెటిల్ అయిపోయారు. వారితో 3 రోజులు గడుపుదామనుకున్న నేను వారం రోజులు ఆగిపోవలసి వచ్చింది. వారి కారులో ఆ మహాపట్టణంలో విక్టోరియల్ మెమోరియల్, మహంకాళి ఆలయం అంటూ ఇంకా ఏవేవో చూడవలసిన ప్రాంతాలు చూపిస్తుంటే భోజనాల వేళ అయింది. దగ్గరలోనే మంచి హోటల్ ఉంది. మన సౌత్ ఇండియన్ భోజనంలాగే ఉంటుంది. తెలుగువారు చాలామంది ఇక్కడికే వస్తుంటారు అని ఓ హోటల్ ముందు కారు ఆపారు. హోటల్ ముందు పెద్ద పార్కింగ్ ప్రదేశం లేదు గాని లోపలంతా ఏసీ, నాన్ ఏసీ గదులతో హోటల్ అంతా విశాలంగానే ఉంది. ఏసీ కన్నా ఈ బయటే బాగుంది. బోన్సాయి మొక్కల మధ్య టేబుల్స్ ఉన్నాయి చక్కగా అన్నాను. సరే, ముగ్గురం అక్కడే కూర్చున్నాం. భోజనాలకు ఆర్డర్ ఇచ్చారు రాంబాబు గారు. సుందరి గారు నన్నేవో కుశల ప్రశ్నలు వేస్తూ నా యోగక్షేమాలు అడుగుతున్నారు. అయితే అక్కడంతా ఏదో విచిత్రమైన వాసన, ఎయిర్ ఫ్రెషర్తో పాటు చేపలు కాలుతున్న వాసన. తీరిగ్గా కూర్చున్నాక చుట్టూ కలై చూశాను. నా సీటు వెనక కొంచెం దూరంలో ఓ అమ్మాయి, అబ్బాయి పొడవుగా ఉన్న బల్ల మీద కూర్చున్నారు. వారు దంపతుల్లా కంటే ప్రేమికుల్లాగే కనిపిస్తున్నారు. వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన దాన్ని బెంగాలీ భాషలో ఏమంటారో తెలియదు గాని సర్వరు కుంపటిలాంటి నిప్పుల మీద ఇనపరేకు పరిచి దానిమీద 4 పెద్ద చేపలు కాలుతుంటే మరో చిన్న ప్లేట్లో ఫోర్కులు, చెంచాలు, దానిలో చిన్న చిన్న గిన్నెలతో ఉన్న చట్నీలు వారి ముందు పెట్టాడు. ముళ్ళు లేకుండా చూసుకుని తింటున్నారు వాళ్ళు చేపల్ని. అదన్నమాట ఆ వాసన. రాంబాబు, సుందరి దంపతులు బ్రాహ్మణులు. నేను చేపలు తినేవాడినే. అయినా నేనే ఆ వాసనకు అదోలా ఫీల్ అవుతున్నాను. సుందరి గారు ఇదంతా గ్రహించారు కాబోలు. ఈ కలకత్తాలో, ముఖ్యంగా ఈ బెంగాల్లో ఇది సహజం. అయితే రైసు,
కొన్ని కూరలైనా ఆంధ్రాలో చేసినట్టు రుచిగా ఉంటాయి అన్నారావిడ. మంచిది అనుకున్నాను. ఇదే పరిస్థితి మరో చోట, అంటే అమెరికా వాషింగ్టన్ డీసీలో. బాల్టిమోర్లో ఉన్న నా మిత్రుడు రాజు వారింట్లో వారం రోజులు గెస్టుగా ఉన్న సమయంలో అతడు నాకు చిన్న ప్రపోజ్ చేశాడు. ఓ రోజు ఉదయం, మనం ఈరోజు వాషింగ్టన్ డీసీకి వెడదాం. మహా అయితే ఆ ఊరికి గంట మాత్రమే ప్రయాణం. అక్కడొక పొలిటీషియన్ను హోటల్లో కలుసుకోవాలి. ముందుగానే అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆయన ఈరోజే ఫిక్స్ చేశాడు అన్నాడు. అనుకున్నట్టు గంటలో ఆ ఊరు వెళ్ళడం, ఆ హోటల్కి చేరడం కూడా జరిగిపోయాయి. ఓ ఉప్పుటేరు పక్కన ఉంది ఆ హోటల్. సముద్రంలో చాలా బోట్లు లంగరేసి ఉన్నాయి. ఆ హోటల్ 2 భాగాలుగా ఉంది. ఓ పక్క మాలు, పళ్ళు, కూరగాయలు ఏవేవో అమ్ముతున్నారు. మరో పక్క బల్లలు, కుర్చీలు వేసిన చిన్న చిన్న ఓపెన్ గదులున్నాయి. అయితే అక్కడంతా భరించలేని నీచువాసన. ఈ హాల్లో ఓ మూల పెద్ద ఓవెన్లో ఉడుకుతూ ఆవిర్లు వస్తూ ఉంటే హోటల్కి తినడానికి వచ్చిన జనం మొదట్లో కూర్చున్న ఒకడికి $1 చెల్లించి ఓవెన్ పక్కన కూర్చున్న వ్యక్తికి రసీదులు చూపించి వేడివేడి పదార్థాలు తెచ్చుకుని సీట్లలో కూర్చుని తింటున్నారు. సెల్ఫ్ సర్వీస్ అన్నమాట. అవేమిటి అంటే ఉడికిన రొయ్యల్ని, పీతల్ని వాడు కొంచెం డ్రెస్సింగ్ చేసి ఇస్తున్నాడు. ఇంకా కావాలంటే చిన్న చిన్న సుత్తులు, కత్తులు ఇస్తున్నాడు. రొయ్యలు చంటి పిల్లల చేతులంత లావుగా ఉన్నాయి. పక్కన నంచుకోవడానికి సాసు, వెన్న మామూలే. పీతలు చెప్పనవసరం లేదు, ఎర్రటి ప్లాస్టిక్ ముక్కలే. గోడల మీద కాగితాలు అంటించి ఉన్నాయి. వాటిని తినేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఆ కాగితం మీద అచ్చువేసి ఉన్నాయి. మిత్రుడు రాజు తాను కలవలసిన పొలిటీషియన్ వస్తే వారు కొంచెం దూరంలో బల్లకు చెరోవైపు ఉన్న కుర్చీల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేనే ఇవన్నీ గమనిస్తూ కూర్చున్నాను. పగిలిన ప్లాస్టిక్, గాజు ముక్కల్లా ఉన్న పీతల శరీర భాగాలు పిల్లల నోట్లోకి పోయి ఇబ్బంది కలగకుండా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుని మెత్తని మాంసాన్ని సాస్లో ముంచి పిల్లల నోటికి అందిస్తున్నారు ఓ పక్క. ఇక అది తింటున్న పిల్లల ఆనందం అంతా ఇంతా కాదు. మంచి కాల్షియం సాస్లో మంచి రుచిగా పిల్లల నోట్లోకి వెడుతోంది అంటే ఎదిగే వయసులో అదొక మంచి ఆహారం. అలా నా ఆలోచనలు ఎక్కడెక్కడో ఉండగానే నల్లమ్మ కొన్ని చేపల్ని నూతి చప్టా మీద శుభ్రం చేసి గిన్నెలో దాచి హాల్లో బల్ల మీద పెడుతూ, అయ్యగారు పిల్లిముండ తిరుగుతోంది, ఫ్రిడ్జ్లో ఉంచండి అని నన్ను హెచ్చరించి గుమ్మంలో పెట్టిన డబ్బులు తీసుకుని బుట్ట నెత్తిమీద పెట్టుకుని నాకు దండం పెట్టి వెళ్ళిపోయింది. ఈ మధ్యలో ఓ 10 రోజులు గడిచిపోయి ఉంటాయి. ఉదయాన్నే వీధి తలుపులు తెరిచేసరికి వీధి గేటు పక్కనే నేల మీద బుట్ట ముందేసుకుని కూర్చుంది నల్లమ్మ. ఎంతసేపు అయింది వచ్చి? వచ్చినట్టు కేక్ కూడా వేసినట్టు లేదు. సరే, నేను ఈ పూట చేపలు కొంటానో లేదో తెలుసుకోకుండానే నా గుమ్మంలోకి వచ్చి కూర్చున్నావు అన్నాను చిరాగ్గా. ఎందుకు తీసుకోరు బాబూ? తాజా సరుకు, మీ బోని బాగుంటుందనే ఇక్కడ కూర్చున్నాను. వేటకెళ్ళిన మా ఆయన, మా అబ్బాయి తెల్లారి 4 గంటలకే తిరిగొచ్చారు. కొంచెం సరుకేసుకుని నేనిటొచ్చాను. ముఖాన నవ్వు పులుముకుంటూ చెప్పింది. ఆమె అలా నవ్వినా ఆ ముఖంలో ఏదో వెలితి కనిపించింది. నుదుట బొట్టు మెరుస్తున్నా తలలో పువ్వు లేదు. అలసిపోయిన ముఖం, కన్నీటిని ఒత్తుకున్న ఆనవాలు. బహుశా నల్లమ్మకు ఆమె భర్తకు ఏదైనా గొడవ జరిగి ఉండొచ్చు. నేనిచ్చే ఈ 4 డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో గడవదేమో. ఆ ఆలోచన రాగానే నాలో అప్పటి వరకు ఉన్న చిరాకు తగ్గిపోయింది. మళ్ళీ మామూలే. చేపలు శుభ్రం చేసి గిన్నెలో పెట్టి డబ్బులు తీసుకుని దండాలయ్యా అంటూ వెళ్ళిపోయింది. చేపల గిన్నె ఫ్రిడ్జ్లో పెట్టి వంటామ రాజమ్మ వస్తే ఈ చేపలు కొన్న విషయం చెప్పాలి అనుకుంటూ రాత్రి గూగుల్లో చూసిన అరగంట కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటూ హాల్లో కూర్చున్నాను. కులము, అలవాట్లు, నిబంధనలు అని అడ్డు పెట్టుకుని జీవిస్తున్న ఈ సమాజంలో ఈ విషయం విడ్డూరంగానే ఉంటుంది. ఆ డాక్యుమెంటరీలో ఏముందయ్యా అంటే అమెరికాలోని అలాస్కా గురించి. అది ఆర్కిటిక్ ధృవ ప్రాంతం. మొత్తం మంచుదిబ్బలు, అక్కడక్కడ నీటి మడుగులు. భర్త, మరిది, 5 ఏళ్ల కొడుకు, ఆమె, అందులోని పాత్రలు. ఆ అన్నదమ్ములిద్దరూ పెద్ద పెద్ద రాళ్లు తెచ్చి మోకాలు లోతున ప్రవహిస్తున్న నీటికి అడ్డుకట్ట వేసి అటూ ఇటూ తిరుగుతున్న మోచేయంత పొడవున్న చేపలను, సూది దారంలా ఉన్న బల్లెం, దానిలో గుచ్చిన ప్లాస్టిక్ తాడు సాయంతో చాలా నేర్పుగా చేపలు వేటాడుతున్నారు. పూలు గుచ్చినట్టు ఆ తాడుకి 50-60 చేపల్ని గుచ్చి చేపల దండ తయారు చేసి
అప్పటికప్పుడే ఒడ్డున వేసిన గుడారంలో ఆకలితో ఎదురు చూస్తున్న తల్లి కొడుకుల దగ్గరకు ఆ చేపల దండను తీసుకొస్తారు. ఇక కుటుంబంలో ఉన్న ఈ నలుగురు ఆ దండ చుట్టూ కూర్చొని ఒక్క చేపను దండలో నుంచి నేర్పుగా బయటకు తీసి చాకులాటి పనిముట్టుతో చీల్చుకుని తింటారు. అదే వారి ఆహారం. అందులో కొంత రాత్రి తినడానికి దాస్తుంది ఆ ఇల్లాలు. వెనక ఓ గంభీరమైన కంఠం ఈ విషయం వివరిస్తూ ఉంటుంది. 3 పూటలా అదే ఆహారంగా తీసుకున్న వారికేమీ ఆరోగ్యపరమైన ఇబ్బందులేవీ ఉండవట. చేపల్లో సహజంగా ఉండే కార్బో లివర్ ఆయిల్తో పాటు విటమిన్ ఏ, డి, ఒమేగా 3 వారిలోని ఇమ్యూనిటీని పెంచుతాయి అంటున్నాడు. సరైన ఆహారాన్నే చేపల రూపంలో అమ్ముకుంటున్న చేపల నల్లమ్మ తల్లి లేని బిడ్డను కోడలుగా తెచ్చుకున్న దయార్ద్ర హృదయి. భర్త చేతిలో చావు దెబ్బలు తింటున్న మరో క్షణంలో అతని చిరునవ్వుతో అదంతా మరిచిపోయి, తాగకపోతే మంచోడేనండి, ఆ జట్టుగాళ్లే దొంగ సచ్చినోళ్ళు అని తిట్టుకుంటూ అతడినే నమ్ముకుని చేపలమ్ముకుంటున్న ఈమె బుద్ధుడు చెప్పిన అమృత వాక్కును గుర్తుకు తెస్తోంది. ప్రకృతి మనిషిని రక్షిస్తూనే ఉంటుంది. మనిషే వెర్రిపోకడలకు పోతాడు. కథ సమాప్తం.